సేవ ప్రారంభ దినాల్లో ఓ తల్లి వాళ్ళ ఇంటికి పిలిచింది. కూతుర్ని అత్తారింటికి పంపిస్తుంది. పంపించేటప్పుడు, అయ్యగారు మా కొడుకు కోసం ప్రార్థన చేయండి అయ్యగారు, వీడు నోట్లో నాలుక లేనాడు అయ్యగారు, రేపు పెళ్లి చేస్తే వీడు బతుకేమైపోద్దో నాకు బాధగా ఉంది అయ్యగారు, కొంచెం వీడి కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు అంది. అమ్మ ఎంతకు పెళ్ళయింది ఎవరికమ్మా అన్నాను. ఎవరికే ఉంది అయ్యగారు, నా కూతురికే. మరి నేను ప్రార్థన చేయాల్సింది కొడుక్కా కూతురుకా? నేను ప్రార్థన చేయాల్సింది కొడుక్కా కూతురుకా? కూతురికే కానీ అయ్యగారు, నా కూతురు గురించి నాకు పెద్ద డోకా లేదు అయ్యగారు, ఇది నాలుగుతో ప్రపంచం ఇట్లా అంటుంది చూడండి నా వైపు. కూతురు నాలుగుతో ప్రపంచం చేయించుకొని వస్తాయి గారు, దీన్ని గూర్చి నాకు దిగులు లేదు అయ్యగారు. ఒకవేళ అమ్మాయి కొరకు ప్రార్థన చేయాల్సి వస్తే ఒకటి ప్రార్థన చేయండి అయ్యగారు, అమ్మాయి అత్తారింటికి వెళ్ళిన తర్వాత అత్తారింట్లో అమ్మాయిదే పైసేగా ఉండేటట్టు మీరు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యగారు. ముగింపులో కొసమెరుపు ఏముందో తెలుసా? అయ్యగారు మీరు ప్రార్థన చేసినా చేయకపోయినా, నేను ప్రార్థన చేసినా చేయకపోయినా ఇది నాలుగుతో జయించుకుని వస్తుంది అయ్యగారు అంది. నేను అన్నా, అమ్మ కూతురుకు నేర్పాల్సింది అది కాదమ్మా, అత్తారింట్లో అత్త మీద పై చెయ్య. అత్త ఎవరు? తల్లి వయసు కదమ్మా. నీ కూతురికి తల్లి వయసు కదా, కూతురికి ఒబ్బిక నేర్పు, వినమ్రత నేర్పు, తగ్గింపు కలిగి మాట్లాడటం, తగుమాత్రం మాట్లాడటం, ఇది నేర్పమ్మా. నాలుగుతో జయించుకొని వస్తాను. మీరు కావాలంటే చూస్తారు కదా అయ్యగారు, నా మాటిని ఈడు కొరకు ప్రార్థన చేయండి, ఈడికి పెళ్లి చేస్తే ఈడు బ్రతికేమైపోద్దానని ఇంతవరకు నేను పెళ్లి చేయలేదు, ఈడు నోట్లో నాలుగు లేనోడు అయ్యాను. సరే ఆమె ఎవరికి ప్రార్థన చేయమందో ఆ అబ్బాయికే ప్రార్థన చేసి వచ్చా. అద్భుతం. 3 నెలల తర్వాత ఆ తల్లి నెత్తి మీద తడిగొట్టేసుకొని నా దగ్గరకు వచ్చింది. ఏంటమ్మా అన్నాను. అయ్యా 3 నెలల్లో కాపురం చుట్టేసి వచ్చింది అయ్యా, అత్తను కొట్టిందంట అయ్యా. ప్రైజ్ గాడ్. మామను కూడా కొడదాం అనుకునే లోపు భర్త అడ్డు వెళ్ళాడంటయ్యా. ఇది చూడయ్యా, 3 నెలల్లోనే కాపురం సర్ది పెట్టుకొని వచ్చింది. నేను అన్నా మనసులో, ఏమన్నాను తెలుసా? నాలుగుతో సాధించిందిలే అమ్మా, ఇదే సాధించేది. బిడ్డలారా, ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు వీధికి ఎక్కకండి. మనం బజారు మనుషులం కాదు, భక్తి కలిగిన మనుషులం. మనం ఆరాధించేది జీవము లేని వాటిని కాదు, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. భార్యాభర్తల మధ్యలో ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ ఎక్కొద్దు. మీ అమ్మోళ్ళని పిలిచి వాళ్ళ అమ్మోళ్ళని పిలిచి పంచాయతీలు పెట్టొద్దు. అమ్మా నాన్నల దగ్గర దొరకని న్యాయం, పోలీస్ స్టేషన్ దగ్గర దొరకని న్యాయం, నీతి కలిగిన న్యాయాధిపతి నీ దేవుని దగ్గర నీకు న్యాయం దొరుకుతుంది.